క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబంలో ఉన్న వారందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ గొప్ప దేవుడు తోడై మేము ఆశీర్వదించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, అందరము కలిసి ఒకే ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, దివ్య సప్రసాదములో ఉన్నవో తండ్రి, నా కోసం నరరూపము దాల్చి నా పాపముల కొరకు శాపముల కొరకు మరణించిన దేవా స్తోత్రమయ్యా. నన్ను కాచి కాపాడిన దేవా, నన్ను రక్షించిన దేవా, పాపపు శాపపు సంఖ్యల నుండి నాకు విడుదలనిచ్చిన దేవా, నీకు స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మనందరి మధ్యలో మన ఇంటికే వచ్చి మనందరిని దీవించడానికి దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ప్రతి ఆ గొప్ప దేవుని మనమందరం కూడా ఆరాధించి మహిమపరుచుకుందాం. పాపము పాపము నరరూపివైనావు, నా పాపము పాపము నరరూపివైనావు, నా శాపము పాపము నలిగి వేలాడితివి, చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా.
దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. నా మనసులో ఉన్న బాధను, నా శరీరములో ఉన్న రోగాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభా, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో, మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలకు స్వస్థత కలుగునుగా. ఆమేన్. మీ నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. మీ నామములో విమోచన కలుగునుగా. ఆమేన్. నా మనవులు ముందే నీ మనసులో కనబడెను. నా మనవులు ముందే నీ మనసులో కనబడెను. నా మనగడ ముందే నీ గ్రంథములో ఉండే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, స్తోత్రమయ్యా, నీకేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతును. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నింతగా నీవు స్తోత్రం. ప్రేమించితివో దేవా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా మెస్సయ్యా. హల్లెలూయా మెస్సయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి గొప్ప దేవుని ఆరాధిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి యేసయ్య మిమ్ము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మహిమ పరుస్తూ ఉండగా మా పాపములను క్షమించండి ప్రభా. మా శాపములను తొలగించండి ప్రభా. మా అపరాధములను తొలగించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మా పాపములన్నింటినీ కూడా తొలగించి, శాపములన్నింటినీ కూడా తుడిచివేసి మీ రక్తముతో కడిగి మమ్మ అభిషేకించండి ప్రభా. మమ్మ ఆశీర్వదించండి ప్రభా. మా మీదను, మా కుటుంబం మీదను, మా బిడ్డల మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించండి ప్రభా. మీ రక్తములో మమ్మ కడగండి ప్రభా. మీ ఆత్మతో మమ్మ నింపండి ప్రభా. మీ శక్తితో మమ్మ నింపండి ప్రభా. మాలో ఉన్న ప్రతి రోగమును తొలగించండి ప్రభా. మాలో ఉన్న ప్రతి పాప శాపమును తొలగించండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా.
నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే యేసయ్యా, నా స్థానములో పరిశుద్ధుడు మహోన్నతుడు అని తండ్రి మీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాద ఆరాధనలో సజీవముగా మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మాతో మాట్లాడడానికి, మాలో ఉన్న బాధలు వ్యాధులు సమస్యలు తొలగించడానికి దివ్య సప్రసాద రూపంలో సజీవంగా మా ముందు ప్రత్యక్షమైన దేవా స్తోత్రమయ్యా. ప్రభా, మీ ముందు మోకరించిన మేమందరం కూడా పాపులము, అయోగ్యులము తండ్రి. మా పాపములను శాపములను తొలగించి దేవా మమ్మందరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మా అందరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. మా అందరి ఉద్దేశాలు నెరవేర్చమని వేడుకుంటున్నాం. నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు మమ్మ తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, దివ్య సప్రసాద ఆరాధనలో ఈ నిత్యము నిన్నే ఆరాధించమనే కార్యక్రమం ద్వారా ఎవరెవరైతే పాలు పంచుకున్నారో ఆ బిడ్డలందరూ దీవించబడుదురుగాక, వారి కుటుంబాలు దీవించబడుదురుగాక, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక. ప్రభా, ఈ బిడ్డలు ఏ సమస్యలతో సతమతం అవుతున్నారు, ఏ ఇబ్బందులతో రోగాలతో బాధపడుతున్నారు, ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో స్వస్థత వారికి లభించునుగాక. మీ రక్తములో ఆ బిడ్డలు కడగబడుదురుగా. యేసయ్యా, చిన్న ఆరు బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నడునెత్తించి అరికాళ్ళ వరకు ఉన్న వాళ్ళ రోగాలని తొలగించండి ప్రభువా. ప్రతి సమస్య నుండి, బాధ నుండి, మానసిక శారీరక గాయాల నుండి విడుదలను దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే ఈ రోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని మెసేజెస్ పంపిస్తున్నారో యేసు నామములో వారి ఉద్దేశాలన్నీ నెరవేరునుగాక, వారి విశ్వాసము బలపడునుగాక, వారి యొక్క జీవితములో కార్యాలు జరుగునుగాక, వారు సాక్షులుగా మారుదురుగాక. నిత్యము నిన్ను ఆరాధింతుమని ఆరాధన కార్యక్రమం ద్వారా ఎంతో మందిని తాకి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మందిని లేవనెత్తుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఉదయాన్నే లేచి మేము స్తుతిస్తున్నారు ప్రభా. మీ యొక్క దీవెల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. దాహముతో ఎదురు చూస్తున్నారు తండ్రి. ఈ బిడ్డల దాహము మీ నామములో తీరునుగాక, సమస్యలు మీ నామములో తొలగిపోవునుగాక, వ్యాధులు మీ నామములో తొలగిపోవునుగాక, వీరి కుటుంబం అంతా కూడా దీవించబడుదునుగాక. ఉదయాన్నే లేచి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డలు ధన్యులు దేవా. వీరిని ఆశీర్వదించండి, వీరిని దీవించండి ప్రభా. వారి సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కోర్టు ల్యాండ్ సమస్యల నుండి సతమతమవుతున్న వారికి విడుదల దయచేయమని, విదేశాలలో వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన అవసరతల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా, మెసేజెస్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ప్రభా, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే ప్రభు ఉన్నతమైన నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. రకరకాల మానసికమైనటువంటి సమస్యలతో, ఆందోళనతో, ఒంటరితనంలో ఉన్నటువంటి వారికి మీరే ఓదార్పులు దయచేదురుగాక. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, మంత్రశక్తుల నుండి, తంత్రశక్తుల నుండి, చాతపాడు శక్తుల నుండి, అనేక ఆటంక శక్తుల నుండి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆ బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. ప్రార్థన చేయండి.
ఎవరి కోసం ప్రార్థించాలనుకున్నావో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థించాలనుకుంటున్నావో ప్రభువుకు చెప్పు. గొప్ప దేవుడిని అభిషేకించబోతున్నాడు, గొప్ప దేవుడిని దీవించబోతున్నాడు. మోకరించి బిడ్డ, ప్రభు ముందు మోకరించి, అయ్యా నేను పాపినయ్యా, అయినా కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు స్తోత్రం ప్రభా, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని విడనాడి ప్రభా మీ చిత్తానుసారం జీవించే యోగ్యతను మాకు దయచేయమని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ ఆయన యొక్క దీవులను మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఎందుకో నిలుతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.